ఇప్పుడు ఏంటి మనకి జేసన్ ఫార్మాట్‌లో కావాలి కదా! ఏదైతే స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉందో అది ఇక్కడ మనం పంపియాలి. ప్రొడక్ట్స్ డేటా అని సింపుల్‌గా ఇక్కడ నేను పంపిస్తున్నాను. బట్ ఇక్కడ నేను కాన్స్టే పెట్టాను కాబట్టి వి కెన్ నాట్ మోడిఫై ఇట్. సో, ఐ యామ్ చేంజింగ్ ఇట్ టు ద లెట్. ఓకే. సో, నేను ఎప్పుడైతే లెట్‌లోకి చేశానో లేటర్ ఐ కెన్ చేంజ్ ఇట్. నేనేం చేశానంటే ఇక్కడ ఏదైతే జేసన్ ఫార్మాట్‌లో ఉన్న డేటాని నేను స్ట్రింగ్‌లోకి స్ట్రింగ్ ఫార్మాట్‌లోకి రీడ్ చేసుకొని, దాన్ని నేనేం చేశాను, జేసన్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేశాను. లెట్ మీ షో యూ ద రిజల్ట్ అగైన్. చూసారా నాకు ఇందాకడ చూడండి మొత్తం వైట్ కలర్‌లో వచ్చింది. ఇందాకటి డేటా ఎప్పుడైతే రీడ్ చేశానో వైట్ కలర్‌లో వచ్చింది. మీన్స్ ఇట్ ఈస్ ఇన్ స్ట్రింగ్ ఫార్మాట్. లేటర్ ఆఫ్టర్ ద కన్వర్షన్ నాకు చూసారా జేసన్ ఫార్మాట్‌లోకి ఎలా వచ్చిందో. ఓకే. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఎందుకిలా కన్వర్ట్ చేశానో. ఓకే. కూల్. నౌ ఐ హావ్ టు రెండర్ దిస్ డేటా ఆన్ మై హెచ్‌టీఎంఎల్ వెబ్ పేజ్ అనమాట. ఓకేనా. ఏదైతే సర్వర్‌లో ఉందో అది రెండర్ చేయాలి. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్ మీ షో యూ ద ప్రొడక్ట్ కార్డ్ హియర్. ఓకేనా. నేనేం చేస్తానంటే ఇవి సింపుల్‌గా రిమూవ్ చేసేసి నేమ్స్‌ని ఓకే. ఆహ్, కర్లీ బ్రేసెస్ పెట్టి ఓకే. పర్సెంటేజ్ వేర్ ఐ యామ్ గివింగ్ రైట్ హియర్ ప్రైస్. ఓకే. దెన్ హియర్ కర్లీ బ్రేసెస్ పెట్టి పర్సెంటేజ్ టైటిల్. దెన్ ఇక్కడేంటంటే నేను లెట్ మీ రిమూవ్ దిస్ అండ్ హియర్ ఐ యామ్ చేంజింగ్ ఇట్ టు ఇమేజ్. దెన్ ఇక్కడ నేనేం చేస్తానంటే ఐడీ అని పెట్టాను. ఓకేనా. వై దిస్ అంటే నేను లేటర్ చెప్తాను. ఓకేనా. మనం ఎప్పుడైతే ఇక్కడ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు స్పెసిఫిక్ ఐడీ డీటెయిల్స్ రావాలి కాబట్టి ఇక్కడ నేను క్వెరీలో ఐడీ అనేది పంపించుకున్నా. ఓకేనా. సో, ఇక్కడ నేను క్వెషన్ మార్క్ యూజ్ చేసి సారీ జస్ట్ ఎ మినిట్. సో, ఇక్కడ నేను ఐడీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నేను క్వెషన్ మార్క్ యూజ్ చేసుకొని ఐడీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఐడీ అనేది ఇక్కడ నేను పాస్ చేస్తున్నాను. ఓకేనా. అంటే మీన్స్ ఇట్ ఈస్ ఎ క్వెరీ. ఇట్ ఈస్ ద పాత్ అండ్ ఎప్పుడైతే క్వెషన్ మార్క్ యూజ్ చేసామో లేటర్ తర్వాత నుంచి క్వెషన్ మార్క్ తర్వాత నుంచి దట్ ఈస్ ద క్వెరీ అనమాట. ఓకే. సో, నా అజెండా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ప్రొడక్ట్స్ డేటా ఉందో అది రీడ్ చేసుకున్నా కదా! ఎ ప్రొడక్ట్స్ డేటా అనేది రీడ్ చేసుకున్నా కదా ఇక్కడ. నౌ సింపుల్‌గా నేనేం చేస్తానంటే ఇక్కడ స్ట్రింగ్ రీప్లేస్‌మెంట్ అనేది చేస్తాను. స్ట్రింగ్ రీప్లేస్‌మెంట్ మీన్స్ ఇక్కడ ఏదైతే టైటిల్ ఉందో దాన్ని ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో దాంతో రీప్లేస్ చేస్తాను. విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రింగ్ రీప్లేస్. ఓకేనా. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇప్పుడు ఇది స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంది కదా! ఈ హెచ్‌టీఎంఎల్ పేజ్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంది. నౌ ఈ హెచ్‌టీఎంఎల్ ఇప్పుడు లెట్ మీ షో హియర్ ప్రొడక్ట్స్ కార్డ్ అనేది ఉందండి. ఓకేనా. ఈ ప్రొడక్ట్స్ కార్డ్ ఉంది. ఇది స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఇక్కడ రీడ్ చేశాను. నేనేం చేస్తానంటే విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రింగ్ రీప్లేస్ నేనేం చేస్తానంటే ఈ టైటిల్‌ని ఈ డేటా నేమ్ అనే దాంతో రీప్లేస్ చేస్తాను. అది ఎలా చేస్తానంటే ఫస్ట్ నేనేం చేయాలంటే ఐ విల్ ఇంపోర్ట్ ద యూఆర్ఎల్ మాడ్యూల్ హియర్. సో, లెట్ మీ స్టాప్ ద కన్సోల్. ఓకే. npm install URL. సారీ. ఓకే. సారీ. npm install URL. ఓకే. సో, ఇప్పుడు నాకు యూఆర్ఎల్ మాడ్యూల్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. జస్ట్ ఎ మినిట్. అంటే నేనేం లేదు. నేను మీకు ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను కదా! అంటే స్లాష్ రీల్స్ పాత్‌కి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో అప్పుడు స్పెసిఫిక్ ఇండెక్స్ హెచ్‌టీఎంఎల్ పేజ్ అనేది రెండర్ చేయాలనుకుంటున్నాను. స్లాష్ యూజర్స్ అనేది ఎప్పుడైతే ఎళ్తామో అప్పుడు స్పెసిఫిక్ హెచ్‌టీఎంఎల్ కంటెంట్ అని లోడ్ చేయాలనుకుంటున్నాను కదా! సో, అలా ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను. కాన్స్ యూఆర్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వైర్డ్ డాట్ యూఆర్ఎల్. ఓకే. ఆ మాడ్యూల్‌ని నేను రిక్వైర్ చేసుకుంటున్నాను. ఓకే. కూల్. నౌ ఇక్కడేంటంటే సింపుల్‌గా నేను ఇక్కడ నేను సింపుల్‌గా ఏం చేస్తున్నానంటే కాన్స్ట్ ఓకే. సారీ. ఇన్సైడ్ దిస్ సర్వర్ వి హావ్ టు కీప్ రైట్. సో, కాన్స్ట్ కస్టమ్ లెట్స్ సే యూఆర్ఎల్ మాడ్యూల్. ఓకే. సింపుల్‌గా నేర్చుకున్నాను. దెన్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డు రిక్వెస్ట్ డాట్ యూఆర్ఎల్ డాట్ పార్స్ యూఆర్ఎల్ మాడ్యూల్ గురించి ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. రిక్వెస్ట్ డాట్ యూఆర్ఎల్ అనేది పాస్ చేస్తున్నాను. దెన్ లాగ్ యూఆర్ఎల్ మాడ్యూల్. ఓకే. దెన్ లెట్ మీ స్టార్ట్ దిస్ నోడ్ మోన్.
index.js. ఓకే. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే వెబ్ పేజ్‌కెళ్ళి రిఫ్రెష్ చేస్తాను బ్రౌజర్‌ని. ఇక్కడ చూస్తే నాకు సి పాత్ పాత్ నేమ్ ఏదైతే ఉందో, స్లాష్ అనమాట. అంటే ఇట్ ఈస్ ద రూట్ పాత్. ఎప్పుడైతే నేను లెట్స్ సే స్లాష్ ప్రొడక్ట్స్, ప్రొడక్ట్ అని ఇస్తాను. ఇక్కడ లెట్ మీ షో యూ. ఓకే. సో, లెట్ మీ రీస్టార్ట్ దిస్ సేవ్ ఇట్ అగైన్ అండ్ లెట్ మీ షో యూ హియర్. ఓకే. ఆల్రెడీ రిక్వెస్ట్ వచ్చినట్టుంది. చూసారా నాకు పాత్ నేమ్ వచ్చింది. ప్రొడక్ట్ అనేదొచ్చింది. అంటే బేస్డ్ ఆన్ దిస్ పాత్ నేమ్ ఓకేనా? బేస్డ్ ఆన్ దిస్ పాత్ నేమ్ ఐ హావ్ టు రెండర్ ద హెచ్‌టీఎంఎల్ పేజెస్. ఓకేనా? సో, ఎప్పుడైతే రూట్ పాత్‌లోకి ఉంటానో అప్పుడు ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్. ఎప్పుడైతే స్లాష్ ప్రొడక్ట్ అనే దాంట్లోకెళ్తానో అప్పుడు ఈ ఓవర్ పేజ్ అనేది రెండర్ చేయాలనుకుంటున్నాను. సో, ఇప్పుడు నేను సింపుల్‌గా డీస్ట్రక్చరింగ్ అనేది చేస్తాను. అంటే ఇక్కడ ఏదైతే యూఆర్ఎల్ మాడ్యూల్ ఉందో దట్ వాస్ ద ఆబ్జెక్ట్. ఓకేనా? దట్ వాస్ ద ఆబ్జెక్ట్. నేను ఇప్పుడు ఈ యూఆర్ఎల్ మాడ్యూల్‌ని నేను డీస్ట్రక్చరింగ్ చేయాలనుకుంటున్నా. సింపుల్‌గా నేను డీస్ట్రక్చరింగ్ వెరాస్ పాత్ నేమ్ అండ్ క్వెరీ అనేది కూడా నాకు కావాలి. వై? బికాజ్ బేస్డ్ ఆన్ ఐడీ వి ఆర్ రెండరింగ్. సో, ఓకే. లెట్ మీ నాట్ ఇంక్లూడ్ థట్. లేటర్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. కూల్. ఇఫ్ పాత్ నేమ్ ఈక్వల్స్ టు స్లాష్ మీన్స్ రూట్ పాత్ అనమాట. ఓకేనా? పాత్ నేమ్ ఈజ్ స్లాష్. నౌ ఏంటంటే నేను ఇక్కడ ఎప్పుడైతే పాత్ నేమ్ వచ్చేసి అంటే రూట్ పాత్ ఉండిద్దో అప్పుడు నేను ఒక ఇండెక్స్ డాట్ లెట్స్ సే హెచ్‌టీఎంఎల్ కంటెంట్ అనేది రెండర్ చేయాలనుకున్నా. సో, ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. నౌ ఏది రెండర్ చేయాలనుకుంటున్నానంటే ఈ ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ అనేది రన్ చేయాలనుకుంటున్నా. ఓకే. సో, లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్. లెట్ మీ సేవ్ ఇట్. ఓకే. సో, ఐ థింక్ ఐయామ్ గెట్టింగ్ ఎర్రర్. index.html. Okay, see, let me copy this and paste it here. Okay, so let me refresh the server. ఓకే. ఇక్కడ నాకు సర్వర్ అయితే స్టార్ట్ అయింది. నేనిప్పుడు రూట్ పాత్‌లోకెళ్తున్నాను. చూసారా నాకు ఈకామర్స్. సో, లెట్ మీ చేంజ్ ద నేమ్ ఫర్నిచర్. ఓకే. కూల్. నౌ ఇప్పుడు నేనేం చేశాను, నాకు ఎప్పుడైతే స్లాష్ పాత్‌లోకెళ్ళానో అప్పుడు సమ్ హెచ్‌టీఎంఎల్ పేజ్ అనేది రెండర్ చేయాలని ఇక్కడ కోడ్ అయితే రాసుకున్నాను. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇలా ఏంటంటే రెండర్ చేయాలనుకుంటున్నా. బట్, బట్, బట్ ఇక్కడ ఏంటి, నేను ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ పేజ్ అయితే రెండర్ చేశాను. నాకు టైటిల్ వచ్చింది. బట్ ప్రొడక్ట్స్ రావట్లేదు కదా! నాకు ప్రొడక్ట్స్ రావట్లేదు. ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్‌ని ఎలా రెండర్ చేయాలి నేను? నేను అందుకనే ఇక్కడ నాకు ఒక ప్రొడక్ట్ అయితే నేను సింపుల్‌గా ఈ హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఇంక్లూడ్ చేసేసి రాసేసేవాడిని. నాకు మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇట్లా ఈ టెంప్లేట్ కింద ఒకటి తయారు చేసుకున్నా ఇలా. ఓకేనా? ఈ టెంప్లేట్‌ని నేను ఇక్కడ రీడ్ చేసుకున్నా. ప్రొడక్ట్స్ కార్ట్ హెచ్‌టీఎంఎల్ పేజ్ అనేది. ఇప్పుడు ఇది స్ట్రింగ్ కదా! ఈ స్ట్రింగ్‌లో నేనేం చేస్తానంటే ఇక్కడ ఏవైతే టైటిల్ ఉందో అది ఆ ప్రొడక్ట్ నేమ్‌తో రీప్లేస్ చేస్తాను. ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రొడక్ట్ నేమ్‌తో రీప్లేస్ చేస్తా. ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ప్రొడక్ట్ నేమ్‌తో రీప్లేస్ చేస్తా. ఏదైతే ఐడీ ఉందో ఆ ప్రొడక్ట్ నేమ్‌తో రీప్లేస్ చేస్తా. అది ఎలా అంటే సో, లెట్ మీ షో యూ హియర్. ఫస్ట్ నేనేం చేశాను ఇక్కడ ప్రొడక్ట్స్ కార్డ్ అనే డేటాని రీడ్ చేసుకున్నా. ఓకేనా? అంటే ఈ టెంప్లేట్‌ని రీడ్ చేసుకున్నా. అండ్ ప్రొడక్ట్స్ డేటాని కూడా రీడ్ చేసుకున్నా. నౌ వి నో దట్ మ్యాప్ ఫంక్షన్ గురించి మీకు తెలుసు కదా! ఓకేనా? సింపుల్‌గా మీకు మ్యాప్ ఫంక్షన్ గురించి తెలుసు. సో, నేను ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే చెప్పాను. మీకు ఈ నోట్ జేఎస్ రావాలంటే యూ నీడ్ టు నో ద ఆహ్, ఫండమెంటల్స్ ఆఫ్ ద జావాస్క్రిప్ట్. ఓకే. సో, నేనేం చేస్తానంటే ప్రొడక్ట్స్ డేటా సారీ ప్రొడక్ట్స్ డేటా డాట్ మ్యాప్. ఓకే. కూల్. నౌ ఒక్కొక్క ప్రొడక్ట్ డేటాని నేను తెచ్చుకుంటాను. ఓకే. నౌ ఇప్పుడు నేనేం చేయాలంటే, ఇక్కడ ఏవైతే స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఈ టైటిల్ అండ్ ప్రైస్ ఉన్నాయో, అవి ఈ ప్రొడక్ట్స్ డేటాతో రీప్లేస్ చేయాలి. అది ఎలా అంటే, సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ఒక మాడ్యూల్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నా. మాడ్యూల్స్ ఓకేనా? సింపుల్‌గా మాడ్యూల్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నా. నౌ ఇక్కడ ఏంటంటే, ప్రొడక్ట్ కార్డ్ రీప్లేస్ టెంప్లేట్. ఓకే. డాట్ జేఎస్.
ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్‌గా నేను మాడ్యూల్స్ అన్న ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో ప్రొడక్ట్ కార్డ్ రీప్లేస్ టెంప్లేట్ అనేది క్రియేట్ చేసుకున్నా జేఎస్ ఫైల్. నౌ ఇప్పుడు నేనేం చేస్తానంటే మాడ్యూల్ డాట్ ఎక్స్‌పోర్ట్స్ అని పెట్టుకొని ఓకేనా, ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది రాసుకుంటా. ఓకే. ఇట్స్ లైక్ అనానిమస్ ఫంక్షన్ అనమాట. ఓకే. సింపుల్‌గా మనం ఏం చేసాం ప్రీవియస్‌గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని దానికి నేమ్ అసైన్ చేసుకొని మాడ్యూల్ డాట్ ఎక్స్‌పోర్ట్స్ ఆ ఫంక్షన్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాం. బట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఒక అనానిమస్ ఫంక్షన్‌ని నేను ఇక్కడ లెట్స్ సే ఎక్స్‌పోర్ట్ అయితే చేస్తున్నాను. ఓకే. కూల్. నౌ ఇక్కడ నా కాన్సెప్ట్ ఏమని చెప్పాను నేను? ఏదైతే ఈ ప్రొడక్ట్స్ హెచ్‌టీఎంఎల్ కార్డ్ ఉండదో, దాన్ని నేను ఈ డేటాతో రీప్లేస్ చేయాలనుకున్నా. ఓకేనా? సో, ఇక్కడ నేనేం చేస్తానంటే, ఈ ప్రొడక్ట్స్ కార్డ్ హెచ్‌టీఎంఎల్ తెచ్చుకుంటాను. అంటే ఈ టెంప్లేట్ ఓకేనా? ఈ ప్రొడక్ట్ కార్డ్ హెచ్‌టీఎంఎల్ అనేది ఈ టెంప్లేట్ అనమాట. నౌ సెకండ్‌దొచ్చేసి నేను ప్రొడక్ట్స్ డేటా అనేది తెచ్చుకుంటాను. ఓకేనా? ప్రొడక్ట్ డేటా అనేది తెచ్చుకుంటాను. ఓకే. కూల్. నౌ నా రిక్వైర్మెంట్ ఏంటంటే లెట్స్ సే లెట్ అవుట్‌పుట్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్‌పుట్ ఓకే. అవుట్‌పుట్ ఈజ్ ఈక్వల్స్ టు నేను ఏంటంటే ఓకే. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ యూ అగైన్. ఇక్కడ నేను ప్రొడక్ట్స్ కార్డ్ హెచ్‌టీఎంఎల్ పేజ్ అనేది తీసుకున్నాను. ఓకే. నౌ ఇది స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంది. నౌ ఇక్కడ నేను ఆ స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉన్న హెచ్‌టీఎంఎల్ కార్డ్ అదే ప్రొడక్ట్స్ కార్డ్ అనేది తెచ్చుకున్నాను. ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉందో దాన్ని నేను స్ట్రింగ్స్‌ని రీప్లేస్ చేయాలనుకుంటా. అంటే ఇక్కడ ఏదైతే టైటిల్ ఉందో దాన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నా. ఓకేనా? ఈ ప్రొడక్ట్ ఏదైతే తెచ్చుకుంటానో ప్రొడక్ట్ డేటాని ఆ డేటాతో ఇక్కడ రీప్లేస్ చేయాలనుకుంటున్నా. అది ఎలా అంటే సీ టెంప్ డాట్ రీప్లేస్ ఓకేనా? టెంప్ డాట్ రీప్లేస్. నౌ వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ మీన్స్ ఐ యామ్ గోయింగ్ టు రీప్లేస్ దిస్ టైటిల్. ఏదైతే ఈ టైటిల్ ఉందో దాన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ. బట్ ఇక్కడ మనం ఏంటంటే డబుల్ స్లాష్ జీ అనేది పెట్టాలి. మీన్స్ ఇట్స్ లైక్ ఎ గ్లోబల్ అనమాట. ఓకేనా? ఇట్స్ లైక్ ఎ గ్లోబల్. ఓకే. అంటే ఎక్కడైతే టైటిల్ అనేది ఉండిద్దో ఆ టైటిల్ అనేవి అన్నీ రీప్లేస్ అవుతాయన్నమాట గ్లోబల్ అని పెడితే. ఓకే. కూల్. నౌ వి హావ్ టు సింప్లీ ప్రొడక్ట్స్ డాట్ నేమ్ అనేది ఇస్తాను. సారీ అర్థమైందా నేనేం చేశానో? ఇక్కడ ఏదైతే టైటిల్ ఉందో దాన్ని నేనేం చేశాను? ఈ ప్రొడక్ట్ నేమ్ దాంతో రీప్లేస్ చేశాను. అర్థమైందా నేను చెప్పింది? నౌ ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్ మీ రైట్ ఇట్ హియర్. అవుట్‌పుట్ ఈస్ ఈక్వల్స్ టు అగైన్ ఇప్పుడు మనం ఓన్లీ టైటిల్ ఇచ్చేసాము. ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కదా! రిమైనింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేసామంటే టెంప్ తీసుకున్నాం. అంటే ఇక్కడ ఏదైతే రీడ్ చేసుకున్నామో స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉన్న హెచ్‌టీఎంఎల్ పేజ్‌ని దాన్ని ఇక్కడికి పాస్ చేశాను కదా! ఓకేనా? పాస్ చేశాను కదా! ఆ పాస్ చేసిన దాన్ని రీప్లేస్ చేస్తూ ఉన్నాను. నౌ వి హావ్ టు కంటిన్యూ ద చైనింగ్ ప్రాసెస్. అంటే మళ్ళీ అగైన్ ఇదే తీసుకొని మళ్ళీ ఇట్లా రీప్లేస్ చేయకూడదు. ఇట్లా అంటే టెంప్ డాట్ రీప్లేస్ అనేది చేయకూడదు. మనం ఏం చేయాలంటే సేమ్ ఇక్కడ ఏదైతే రీప్లేస్ చేసామో, రీప్లేస్ చేసిన డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ అవుట్‌పుట్‌లో. సేమ్ ఇదే అవుట్‌పుట్‌లో వి హావ్ టు మోడిఫై ఇట్. అవుట్‌పుట్ రీప్లేస్. నౌ వాట్ వి ఆర్ గోయింగ్ టు రీప్లేస్ మీన్స్ ప్రైస్. ఓకే. ప్రైస్ అండ్ ఇక్కడ నేను అగైన్ డబుల్ స్లాష్ ఓకే. జీ అని పెడుతున్నాను. మీన్స్ ఇట్స్ ద గ్లోబల్. దెన్ ప్రొడక్ట్ డాట్ ప్రైస్. ఓకే. కూల్. నౌ అగైన్ అవుట్‌పుట్ ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ ప్రొడక్ట్ ఇమేజ్ లేదు. ఇమేజ్‌ని మార్చాలనుకుంటున్నా. ప్రొడక్ట్ డాట్ అవుట్‌పుట్ డాట్ రీప్లేస్ దెన్ డబుల్ స్లాష్ సారీ డబుల్ స్లాష్ లెట్ మీ కాపీ దిస్ ఇమేజ్. సో, ఎగ్జాక్ట్‌గా ఉండాలనమాట. ఓకేనా? ఎగ్జాక్ట్‌గా ఉంటేనే అప్పుడు రీప్లేస్ అవుతది. స్లాష్ దెన్ ప్రొడక్ట్ ఇమేజ్. ఓకే. కూల్. నౌ ఇంకొకటి మనకేంటంటే ఇక్కడొక ఐడీ ఉంది. ఓకేనా? ఎందుకు ఇక్కడ నేను ఈ యాంకర్ ట్యాగ్ పెట్టానంటే ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేయంగాల్నే అప్పుడు మనకేంటి ఈ యూఆర్ఎల్‌కి రీడైరెక్ట్ అవుతది. అంటే ఏంటంటే స్లాష్ ప్రొడక్ట్ అండ్ ఇక్కడ మనం ఏంటంటే ఆ ప్రొడక్ట్ ఐడీ అనేది ఇక్కడ మెన్షన్ చేసాము. అర్థమైందా? ఇక్కడ నేనేంటి ఈ ఐడీ అనేది కూడా రీప్లేస్ చేయాలి కదా! సో, లెట్ మీ కాపీ దిస్ ఐడీ అండ్ యాహ్! అవుట్‌పుట్ ఈస్ ఈక్వల్స్ టు మీన్స్ ఇక్కడ మనం చైనింగ్ ప్రాసెస్ చేస్తున్నాము. మనం స్టార్టింగ్‌లో మాత్రమే టెంప్లేట్ తీసుకుంటాము. టెంప్లేట్ తీసుకొని దాంట్లో నుంచి రీప్లేస్ అంటే కంటిన్యూయస్‌గా ఏదైతే మనం ఫస్ట్ రీప్లేస్ చేసామో దానికి ఇంకా కంటిన్యూయస్‌గా చేస్తూ ఉంటాము. డాట్ రీప్లేస్ డబుల్ స్లాష్ గ్లోబల్ దెన్ ప్రొడక్ట్
డాట్ లెట్స్ సే ఐడీ కదా! సో, ఇక్కడ ఐడీ అనేది మెన్షన్ చేశాను. ఐ హోప్ ఇక్కడ దాకా మీకు అర్థమైందనుకుంటున్నాను. నౌ ఏదైతే నేను ఈ స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉన్న హెచ్‌టీఎంఎల్ పేజ్‌ని మోడిఫై చేశానో ఇక్కడ. సో, లెట్ మీ జస్ట్ ఎ మినిట్. థింక్ ఇక్కడ మారిపోయింది డేటా. ఓకే. కూల్. ఇక నేను ఏదైతే హెచ్‌టీఎంఎల్ పేజ్ స్ట్రింగ్ ఫార్మాట్‌లో రీడ్ చేసుకొని, దెన్ ఇక్కడ నేను మోడిఫై చేశాను కదా! ఈ మోడిఫై చేసిన దాన్ని నేను రిటర్న్ చేయాలి. అంటే రిటర్న్ అవుట్‌పుట్ ఓకేనా? ఈ సింపుల్‌గా ఏదైతే మోడిఫై చేశానో దాన్ని రిటర్న్ చేసుకున్నాను. నౌ ఇక్కడ ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ పేజ్‌లోకి రండి. జేఎస్ ఫైల్‌లోకి రండి. ఓకే. వి హావ్ టు కాల్ థిస్ మాడ్యూల్. ఓకే. లెట్ మీ కాన్స్ట్ ఓకే. ప్రొడక్ట్ కార్డ్ ఓకే. రీప్లేస్ టెంప్లేట్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వైర్ సింపుల్‌గా ఆ మాడ్యూల్‌ని తెచ్చుకోండి మీరు. మాడ్యూల్స్‌లో ఉన్న ఏదైతే ప్రొడక్ట్ కార్డ్ రీప్లేస్ టెంప్లేట్ ఉందో దాన్ని తెచ్చుకున్నాను. నౌ ఐ హావ్ టు కాల్ దట్ ఫంక్షన్ సింప్లీ ఓకే. సో, ఇక్కడ ఏదైతే నేను ఒక్కొక్క డేటాని అంటే ఇటరేట్ చేస్తున్నానో ఓకే. లెట్ మీ కాల్ దట్ ప్రొడక్ట్ డాట్ రీప్లేస్ టెంప్లేట్. వి హావ్ టు పాస్ దిస్ స్ట్రింగ్ ఫార్మాట్ టెంప్లేట్ కదా! సో, ఈ స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉన్న టెంప్లేట్‌ని పాస్ చేశాను. దెన్ సెకండ్‌దేంటి మనం ప్రొడక్ట్ డేటాని పంపించాలి. అంటే ఇక్కడ నేను మ్యాప్‌ని యూజ్ చేసుకొని ఒక్కొక్క డేటాని అంటే రీడ్ చేస్తున్నాను గదా! సో, ప్రొడక్ట్ అనేది పాస్ చేసుకున్నా. నౌ యాస్ వి నో థట్ మ్యాప్ ఏం చేసిద్ది? డేటాననేది రిటర్న్ చేసిద్ది. ఇక్కడ మనం ఏంటి? ఈ హెచ్‌టీఎంఎల్ పేజ్‌ని ఏదైతే ఉందో దాన్ని రీడ్ చేసుకుంటున్నాము. సింపుల్‌గా నేనిక్కడ కాన్స్ట్ వి ఆర్ రైటింగ్ లైక్ సే కార్డ్స్ హెచ్‌టీఎంఎల్ ఓకే. కార్డ్స్ హెచ్‌టీఎంఎల్ అంటే ఇక్కడ మనకి ఏదైతే సీ ఇక్కడ నాకు 6 ప్రొడక్ట్స్ డేటా ఉందండి. ఓకే. 5 ప్రొడక్ట్స్ డేటా ఉంది. ఓకే. మ్యాప్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని వేర్ వి ఆర్ ఇటరేటింగ్ దట్ ఆహ్, ఆల్ దీస్ 5 ప్రొడక్ట్స్ అనమాట. ఫస్ట్ ప్రొడక్ట్ డీటెయిల్స్ అనేది తెచ్చుకోండి. నౌ వి ఆర్ కాలింగ్ దిస్ ఫంక్షన్ ఓకేనా? అంటే ఈ కార్డ్ డేటాని రీడ్ చేసుకొని యాస్ వెల్ యాస్ ప్రొడక్ట్ డేటాని పాస్ చేస్తే మనకేంటి ఈ రీప్లేస్‌మెంట్ అయ్యిద్ది. అంటే ఇక్కడ ఏదైతే డేటా ఉండిద్దో ఆ డేటాతో రీప్లేస్‌మెంట్ అయిపోయి అక్కడ రిటర్న్ చేసిద్ది. ఈ కార్డ్స్ అనే దాంట్లో ఉండిద్దనమాట. ఓకేనా? అంటే న్యూ అర్రే లాగా క్రియేట్ అవుతుంది మనకి. మళ్ళీ ఏంటంటే లెట్ మీ షో యూ హియర్. ఓకే. సో, ఇక్కడ మనకేంటి ఫస్ట్ ప్రొడక్ట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఉండిద్ది. ఓకే. సో, తర్వాత ఏంటిది మళ్ళీ అగైన్ ఇటరేట్ అవుతది. సెకండ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఉండిద్ది. అగైన్ మళ్ళీ కాల్ చేస్తున్నాము. ఆ ప్రొడక్ట్ మళ్ళీ ఇక్కడ రీప్లేస్ అయిపోయి అగైన్ మళ్ళీ రిటర్న్ చేసిద్ది. అగైన్ ఓకే. ప్రొడక్ట్ కార్డ్ 2 ఐ హోప్ అర్థమవుతుందనుకుంటున్నాను మీకు. అగైన్ ఇలా అన్నిట్లికి జరుగుతుందనమాట. అంటే ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటే అన్ని ప్రొడక్ట్స్ జరిగిద్ది. నౌ దీన్ని కూడా నేను స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేస్తాను. ఏదైతే ఇక్కడ అరే ఉందో దాన్ని నేను స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేస్తాను. ఎలా అంటే సింపుల్‌గా డాట్ ఓకేనా? సింపుల్‌గా మీరేం చేస్తారంటే డాట్ జాయిన్ ఇట్లా పెట్టాను నేను. డాట్ జాయిన్ అని పెట్టాను. లెట్ మీ షో యూ ద ఔట్‌పుట్ హియర్ కన్సోల్.లాగ్ కార్డ్స్ హెచ్‌టీఎంఎల్ ఓకే. లెట్ మీ రిఫ్రెష్ ద బ్రౌజర్ అగైన్. చూసారా నాకు? ఇదిగోండి. ప్రొడక్ట్ టైటిలు ఓకేనా? దాని ప్రైసు, దాని ఇమేజు, అగైన్ ఇక్కడ ఐడీ చూస్తే ఐడీ ఉంది. నౌ అగైన్ టైటిలు, ప్రైజు, ఇమేజు, మళ్ళీ ఐడీ అలా ఏంటంటే మనకి ఒక స్ట్రింగ్ ఫార్మాట్‌లోకి నేను తెచ్చుకున్నాను. ఓకేనా? ఒక స్ట్రింగ్ ఫార్మాట్‌లోకి ఈ డేటా అనేది తెచ్చుకున్నాను. నౌ ఐ హావ్ టు రెండర్ దిస్ డేటా ఇన్ అవర్ హెచ్‌టీఎంఎల్ పేజ్ ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో రెండర్ చేయాలి. బట్ సీ ఇక్కడ మనం రెండర్ చేయాలంటే సేమ్ ఇట్లా రీప్లేస్‌మెంట్ అనేది అంటే రీప్లేస్ చేసుకోవాలి కదా! ఇట్లా మనం ఏదైతే రీప్లేస్ చేసుకున్నామో అలా రీప్లేస్ చేసుకోవాలి కదా! ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్‌గా సో, ఫ్లవర్ బ్రాకెట్స్ దెన్ ప్రొడక్ట్స్ కార్డ్స్ ఓకే. ప్రొడక్ట్స్ కార్డ్స్ అని పెట్టుకున్నాను. నౌ ఏదైతే నేను లెట్ మీ రిమూవ్ దిస్. ఇక్కడ ఏదైతే ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ పేజ్ తెచ్చుకున్నానో ఓకే. లెట్ మీ రిమూవ్ ఇట్ అండ్ ఇక్కడ నేను మోడిఫై చేయాలి. ఏం మోడిఫై చేయాలి? ఇక్కడ ఏదైతే ప్రొడక్ట్స్ కార్డ్స్ ఉందో ఆ కార్డ్స్ ప్లేస్‌లో ఈ స్ట్రింగ్స్ అనేది యాడ్ చేయాలి కదా! సో, నేనేం చేస్తానంటే లెట్ ఔట్‌పుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ పేజ్ రీప్లేస్ ఓకే. సారీ రీప్లేస్
వాట్ వీ హ్యావ్ టు రీప్లేస్ మీన్స్ డబుల్ స్లాష్ వీ హ్యావ్ టు రీప్లేస్ దిస్ కదా. ఓకే, లెట్ మీ కాపీ దిస్ ఓవర్ and let me paste it here. Okay, globally. And what we have to replace? We have to replace with this cards అనమాట. ఓకేనా, కార్డ్స్ HTML. అప్పుడు ఏమవుతుంది, ఈ కార్డ్స్ HTML అనేది ఇక్కడ మనకి రెండర్ అవుతాయి అనమాట. ఓకేనా. నౌ అట్ ఫైనలీ వీఆర్ రెండరింగ్ దిస్ అవుట్పుట్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, ఏదైతే ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్‌లో రీడ్ చేసుకున్న index.html పేజ్ ఉందో, అందుట్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ప్రొడక్ట్స్ కార్డ్ లేదు, దాన్ని రీప్లేస్ చేస్తున్నాము. వేటిలతో, ఇక్కడ ఏదైతే మనం మోడిఫై చేసుకున్నామో డేటాని, ఆ డేటాని. నౌ అట్ ద ఫైనల్ వీఆర్ రెండరింగ్ దట్ అనమాట. సో లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్. చూసారా ఎలా వచ్చిందో నాకు? బట్ నాకు ఇట్లా రావాలి. ఎలా? ఇట్లా ఒకటి అప్, ఒకటి డౌన్, ఒకటి అప్, ఒకటి డౌన్. నేనేం చేశానంటే ఒక CSS క్లాస్ తీసుకున్నాను. ఓకే, లెట్ మీ షో యూ హియర్. CSS స్టైలింగ్ ఎలా ఇచ్చుకున్నానంటే, సీ ఒకవేళ టాప్ అనే క్లాస్ ఉందనుకోండి ప్రొడక్ట్స్‌కి, లెట్ మీ షో యూ. లెట్ మీ రిమూవ్ ఇట్. అండ్ ఇక్కడ చూసుకుంటే నేను ఈ ప్రొడక్ట్స్ దాంట్లో టాప్ అనేది రాసుకున్నాను కదా. ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్స్ దానికి టాప్ అనే క్లాస్ ఉండిద్దో, నేనేం చేశానంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ y -30 పిక్సెల్. అదే బాటమ్ ఉంటే కింద చూసారా నాకు +30 పిక్సెల్ అనేది ఉంది. సో నేను సింపుల్‌గా ఇక్కడేం చేస్తానంటే, ఒకవేళ ఈవెన్ నంబర్ అయితే నేను టాప్ ఇవ్వాలి. ఒకవేళ ఆడ్ కార్డ్ అయితే బాటమ్ ఇవ్వాలి. ఓకేనా. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ అగైన్. ఒకవేళ ఈవెన్ కార్డ్ అయితే టాప్ ఇవ్వాలి. లెట్స్ సే ఆడ్ కార్డ్ అయితే బాటమ్ ఇవ్వాలి. సో అది ఎలా అంటే, ఇక్కడ మనకి మ్యాప్ ఫంక్షన్‌లో ఇండెక్స్ కూడా వచ్చిద్ది కదా. ఓకే. సో లెట్ మీ రైట్ ఇట్ టు హియర్ ఇండెక్స్ ఆల్సో. ఓకే. సో ఇండెక్స్ తెచ్చుకున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే ఈ ఇండెక్స్‌ని కూడా ఇక్కడ పాస్ చేస్తాను. ఇండెక్స్ అనేది కూడా ఇక్కడ పాస్ చేస్తాను. ఏదైతే రీప్లేస్ కౌంటర్ ఉందో. సో ఇప్పుడు నేను ఇక్కడికెళ్ళి అగైన్ ఐ యామ్ గెట్టింగ్ దిస్ రీప్లేస్ హియర్. సో ఇప్పుడేంటి, ఈ ఇండెక్స్ అనేది ఒకవేళ, ఓకేనా, ఒకవేళ ఈ ఇండెక్స్ అనేది, ఓకే, లెట్ మీ ఓపెన్ దిస్ ఆల్సో. అండ్ యాహ్! ఇక్కడ నేను ఈ టాప్ అనేది తీసేస్తున్నాను. అగైన్ స్ట్రింగ్ అనేది రీప్లేస్ చేసుకుంటున్నాను. దెన్ క్లాస్ నేమ్. ఓకే, కూల్. నేను ఏం చేస్తున్నానంటే కాపీ ఇట్ అండ్ ఇక్కడ అవుట్‌పుట్‌లోనే అవుట్‌పుట్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్‌పుట్ డాట్ రీప్లేస్ / ఓకే, గ్లోబల్లీ. అండ్ వాట్ వీ హావ్ టు రీప్లేస్ విత్ అంటే ఈ క్లాస్ ఏదైతే టాప్, బాటమ్ ఉందో అది ఇదనమాట. సో ఎలా రీప్లేస్ చేయాలనుకుంటున్నాం మనం? ఒకవేళ ఇండెక్స్ అనేది ఈవెన్ అయితే, అంటే వెనెవర్ ఇట్ వాస్ డివిజిబుల్ బై, లెట్ మీ రైట్ ఇట్ హియర్, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2, దెన్ వాట్ వీ హావ్ టు రైట్ హియర్? హియర్ వీ హావ్ టు రైట్ టాప్, ఎల్స్ వీ హావ్ టు రైట్ బాటమ్. ఓకేనా. ఒకవేళ ఈ ఇండెక్స్ గాని డివిజిబుల్ బై 2 అయితే నేను టాప్, అంటే ఈవెంట్స్ కార్డ్స్‌కి నేను టాప్ ఇవ్వాలనుకున్నా. ఆడ్స్ కార్డ్స్‌కి అయితే నేను బాటమ్ ఇవ్వాలనుకున్నా. లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్. చూసారా నాకు ఒకటి టాప్, ఒకటి బాటమ్, ఒకటి టాప్, ఒకటి బాటమ్, ఒకటి టాప్, ఒకటి బాటమ్ వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం ఎలా ప్రొడక్ట్ ఓవర్‌వ్యూ అనేది రెండర్ చేయాలనేది నేను చెప్తాను. ఇక్కడ మీరేం చేస్తారంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత అగైన్ మీరు బేసిక్ నుంచి కంటిన్యూ చేయండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక్కడ మనం ఏం చేసామనేది. ఓకేనా. సో మీకు చాలా యూట్యూబ్ ఛానల్స్‌లో ఇలా ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయరు. ఓకేనా. సో అందరూ ఎక్స్‌ప్రెస్‌తో స్టార్ట్ చేసేస్తారు. ఈ ఫ్యూ మాడ్యూల్స్ చెప్పేసి మీకు ఎక్స్‌ప్రెస్‌తో స్టార్ట్ చేసేస్తారు. బట్ నేనేంటంటే మీకు హెచ్‌టీఎంఎల్ ఏంటంటే నోడ్.జేఎస్ యూజ్ చేసుకొని హెచ్‌టీఎంఎల్ కంటెంట్‌ని ఎలా రెండర్ చేయాలో కూడా నేను చెప్తున్నాను. ఓకే. కూల్. సో యాహ్! ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. ఓకే. సో యాహ్! మీకు చాలా ఎఫర్ట్స్ పెట్టి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ప్లీజ్ అట్‌లీస్ట్ కొంచెమైనా సపోర్ట్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే సో ఈ యూట్యూబ్ ఛానల్ లింక్ షేర్ చేయండి. ఓకే. కూల్. యాహ్! ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.